మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనం చూసినట్లయితే మెగా డిఎస్సికి 93% హాజరు శాతం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి 36,164 మందికి గాను 33,669 మంది అయితే హాజరు కావడం జరిగింది. మొత్తంగా 98.3% హాజరు శాతంగా నమోదైనట్లు సమాచారం. ఈరోజు జూన్ 10వ తారీఖున వచ్చేసరికి మార్నింగ్ సెషన్లో బయాలజికల్ సైన్స్కి సంబంధించిన పరీక్ష అయితే జరుగుతుంది. 10వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా బయాలజికల్ సైన్స్కి సంబంధించి పరీక్ష అయితే ఉంది. మధ్యాహ్నం సెషన్లో కూడా బయాలజీకి సంబంధించిన బయాలజీ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. దాంతోపాటుగా ఎవరైతే బయాలజీలో లాంగ్వేజెస్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అంటూ కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 13వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక షిఫ్ట్లో పరీక్ష అయితే స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనకి మెయిన్ ఎడిషన్లో చూసినట్లయితే ఉదయం 95 పరీక్ష కేంద్రాల్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షకు దరఖాస్తు చేసిన 17,888 మంది అభ్యర్థులకు గాను 16,889 మంది అభ్యర్థులు అయితే హాజరైనట్లు సమాచారం. మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఫిజికల్ సైన్స్కి సంబంధించిన పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు 18,276 మంది అభ్యర్థులకు గాను 16,780 అభ్యర్థులు అయితే పరీక్ష రాసినట్లు సమాచారం. మొత్తంగా 36,164 మంది అభ్యర్థులకు గాను 33,669 మంది అభ్యర్థులు అయితే పరీక్షకు హాజరైనట్లు డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపినట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. అత్యధికంగా మధ్యాహ్నం సెషన్లో నెల్లూరులో అత్యధిక హాజరు శాతం అయితే నమోదైనట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. నేడే ఏపీ అడ్సెట్ కీ విడుదల అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెయిన్గా తెలంగాణకు సంబంధించి ఎవరైతే టెట్కి సంబంధించి అప్లై చేసిన అభ్యర్థులు ఉన్నారో తెలంగాణ టెట్కి సంబంధించిన 11 హాల్ టికెట్ల విడుదల, ఉపాధ్యాయ అర్హత పరీక్ష, టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి తెలంగాణకు సంబంధించి జూన్ 11వ తారీఖున విడుదల కానున్నాయి. టెట్ వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈసారి టెట్ పేపర్ 1కి పేపర్ 2కి కలిపి 1.66 లక్షల మంది అయితే దరఖాస్తు చేశారని, పేపర్ 1కి 46,000, పేపర్ 2కి 1,03,000, పేపర్ 1 పేపర్ 2 డిఎడ్ బిఎడ్ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి దాదాపుగా 16,000కు పైగా అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్ష జరుగుతుంది. ఇది తెలంగాణ టెట్కి సంబంధించిన సమాచారం. ఇక్కడ 18, 19, 20, 23, 27, 24, 29, 30 తారీఖుల్లో పరీక్షలు అయితే జరగబోతున్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక్కడ తెలంగాణ అభ్యర్థులు చాలామంది ఆంధ్ర డిఎస్సికి సంబంధించి కూడా అప్లై చేశారు. 2 పరీక్షలు ఒకేసారి వచ్చినట్లయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక ఎన్టీపీసీకి సంబంధించి కూడా 2 పరీక్షలు ఒకే రోజు వచ్చాయి. ఏపీ పీజీసెట్ ఈ విధంగా రకరకాలుగా ఒకే రోజున 2 పరీక్షలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడవలసిన పరిస్థితి. దాని గురించి కనీసం డిఎస్సి కన్వీనర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం లేదు. దానికి సొల్యూషన్ ఏంటనేది, ఒక పరీక్ష రాస్తే ఒక పరీక్ష కోల్పోవాల్సిన పరిస్థితి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ డిఎస్సికి సంబంధించి పర్సంటేజీల్లో ఏం తగ్గించారనేది చూసినట్లయితే ఇక్కడ మనకి జియోలో అమెండ్మెంట్లో చెక్ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకి ఓన్లీ బిఎడ్ వాళ్ళకి డిగ్రీలో మాత్రమే 40% తగ్గించారు. ఇక మిగిలిన ఓసీ క్యాండిడేట్లు కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు కానీ ఎటువంటి పర్సంటేజ్ అనేది తగ్గించలేదు. డిగ్రీలో ఓసీ వాళ్ళకి 50%, మిగిలిన వాళ్ళకి సంబంధించి 40% ఉన్నా సరిపోయే విధంగా ఇక్కడ జియో అయితే ఇచ్చారు. ఇక ఎవరైతే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి డిఎస్సికి అప్లై చేశారో ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కంపల్సరీగా ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఇంటర్మీడియట్లో 45% మార్కులు ఉండాలి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి. ఇది పర్సంటేజ్కి సంబంధించిన జియోలో మనకి మెన్షన్ చేసిన క్లారిటీ ఇన్ఫర్మేషన్. డిఎస్సి వెబ్సైట్లో ఈ జియో ఉంది, క్లారిటీగా మీరు చెక్ చేయొచ్చు. ఇక ఒరిజినల్ సర్టిఫికేట్లకు సంబంధించి జాబ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా సమర్పించాలి వెరిఫికేషన్ టైంలో. అందువల్ల ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదని అభ్యర్థులు ఉన్నారో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత, ఓకే ఇప్పుడు కాదు, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏవైతే సర్టిఫికేట్ లేవో వాటికి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కనీసం ఒక 4 నుంచి 5 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్లు కూడా మీ దగ్గర లేకపోతే గృహ ధృవీకరణ పత్రం ఎంఈఓ ఆఫీస్లో తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటన్నింటి గురించి కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ అప్లై అయితే చేసుకోండి. జాబ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించకపోతే రిజెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు రెస్పాన్స్ షీట్లు ఎప్పుడు వెబ్సైట్లో పెడతారని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి ఎటువంటి పేపర్ స్టేట్మెంట్ అయితే లేదు. ఇప్పటికే టీజీటీకి సంబంధించి చాలా రకాల పరీక్షలు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పరీక్షలు కూడా స్టార్ట్ కావడం జరిగినాయి. కాబట్టి కంప్లీట్గా ఒక కేటగిరీ మొత్తం పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది.
ఏపీ డిఎస్సి వెబ్సైట్లో మీ క్యాండిడేట్ లాగిన్లోనే రెస్పాన్స్ షీట్ అనేది పెట్టిన తర్వాత ఓపెన్ అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి. ఇప్పటి వరకు అయితే రెస్పాన్స్ షీట్లకు సంబంధించి ఎటువంటి డేటా లేదు. ఈరోజు పరీక్ష రాస్తున్న అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.